మీరు ఎవరైతే డబ్బా కొడుతున్నారో వారు వన్ సైడ్ అని అది కూడా ప్లే చేయండి. 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీలని గెలిచినాం, కార్పొరేషన్ ఎన్ని గెలిచినాం, జిల్లా పరిషత్ ఎన్ని గెలిచినాం, అవి కూడా చూపండి. అది కాకుండా దీన్ని వార్ వన్ సైడ్ ఎట్లా అంటారండి? 85 నుంచి 90% గెలిస్తే వార్ వన్ సైడ్. కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి? మేజర్ కార్పొరేషన్లు నిజామాబాద్లో గెలిచిర్రా, కరీంనగర్లో గెలిచిర్రా, మహబూబ్ నగర్లో గెలిచిర్రా, కొత్తగూడెంలో గెలిచిర్రా? ఒకటి నల్గొండలో గెలిచిర్రు, రెండోది రామగుండం గెలిచిర్రు, మూడోది మంచిర్యాల కూడా గుడ్డిలో మెల్ల. ఏ కార్పొరేషన్ మీరు గెలిచిర్రు? ప్రజాపాలన, అద్భుతమైనటువంటి పాలన. అందరినీ మా క్యాండిడేట్లను దొంగతనంగా ఎత్తుకపోయి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి పోలీసులు అడ్డు పెట్టుకొని రాజ్యం చేసేటువంటి మీరు దీన్ని వారు వన్ సైడ్ ఎట్లేస్తుందో చూపించే టీవీలు కానీ రాసే పేపర్లు కూడా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను నిన్ననే చెప్పిన, ఇది గెలుపు కానే కాదు. ఇవన్నీ శాశ్వతంగా నిల్వవు. నేను రాజు, నేను మంత్రి, ఇవన్నీ చూసినాం సార్. మన భారతదేశంలో మహాభారతం చూసినాం, రామాయణం చూసినాం, ఎన్నో చూసినాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఈ రిజల్ట్స్ కానీ మీ పరిపాలనకు ఈ రిజల్ట్స్ అనేది గీటురాయిగా లేదు. మీరు అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ విర్రవీగేటువంటి మనస్తత్వాలకు ఖమ్మంలో ముగ్గురు విర్రవీగిరు. కొత్తగూడెం మేజర్ కార్పొరేషన్ కదా, చిన్న మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినా మేజర్ కార్పొరేషన్ కొత్తగూడెమే కదా. ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి కాంగ్రెస్కి. అక్కడ వాళ్ళకంటే సిపిఐకి 25 వచ్చినాయి, మాకు 9-10 వచ్చినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం పరిపాలన చేసి ప్రజల మన్ననాలు పొందాలి. అంతేగాని ఎలక్షన్లు రాగానే దౌర్జన్యపూరితంగా డబ్బులు ఇచ్చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఇష్టానుసారం చేసుకొని పోతామంటే అసలు ఎక్కడైనా కానీ పక్క తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగింది చూసిరా? పంచాయతీ ఎలక్షన్లో కూడా తిరిగింది కదా. మళ్ళీ ఆ రోజు 35-40% మాకే ఓటు బ్యాంక్ వచ్చింది కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అవకాశాలు ఇస్తారు. మీ అబద్ధాల మాటలు, దొంగ మాటలు చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం మీద మేము రూపాయి ఇస్తున్నామంటే మేము 10 రూపాయలు ఇస్తామని, మేము ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే మీరు బంగారం ఇస్తామని ఇట్లా మోసాలు చేసి రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ప్రజలు కూడా ఆలోచించారు. 10 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఒకసారి చూద్దామని. బట్ మీ నిజస్వరూపం మీరేమనుకుంటున్నారు? ఈ కొద్ది గెలుపుతోనే గెలుపు అనుకుంటారు. బట్ ప్రజల అకౌంట్ ఎట్లుంటుందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మీ పాపాలనన్నీ వాళ్ళ కడుపులో దాచుకుంటారు. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మీ పాపాలనన్నీ కడిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా